హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేశాను ఇన్స్టెంట్గా. మనం ముందుగా శనగల్ని బాగా నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు శనగల్ని, ఒక గ్లాసు రైస్ని నేను తీసుకున్నాను. నార్మల్ రేషన్ బియ్యంతోనే నేను చేస్తున్నానండి. సో ఈ శనగల్ని కూడాను ఇలా సోక్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం దోశ పిండికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మిక్సీ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇందులో నేను సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాను, సో నేను వీడియో చూపించలేకపోయాను. సో మీరు సాల్ట్ వేసుకోండి, తగినంత సాల్ట్ని. మరి ఇంకేది కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇన్స్టెంట్గా దోశలు వేసుకుంటాను. వీటిని మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం ఓవర్ నైట్ ఇలా ఇన్స్టెంట్గానే చాలా బాగుంటాయండి దోశలు అనేవి. చక్కగా ఒక పెనం తీసుకొని పెనం బాగా వేడయ్యాక ఇలా దోశల్లా వేసేసుకోండి. ఇలా సన్నగా వచ్చేస్తాయి మనకి ఈ దోశలు అనేవి. చాలా టేస్టీగా ఉంటాయి. లాస్ట్లో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని సైడ్స్ వేసేసుకోండి. టేస్ట్ కోసం మీరు నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను శనగలతో పకోడాని అలాగే వడలు ప్రిపేర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో మీరు స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ శనగలతో. నేను ఈరోజు దోశని చూపించేస్తున్నాను. సో రెండు వైపులా తిప్పేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోండి. చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఈజీగా అయిపోతాయి. సో ఇలాగే మీరు నెక్స్ట్ అలాగే దోశలను వేసుకొని వీటి మీద కారం పోసిన కానీ ఏదైనా మనం వేసుకోవచ్చు. ఉల్లిపాయలని కానీ చక్కగా వేసి ప్రిపేర్ చేసుకొని తినేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటాయి. సో మరి మీకు నచ్చిందండి? సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.